UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Namaste and welcome to Hit TV. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. డాన్సుల్లో హావభావాలు పలికించడంలో మేనమామ చిరంజీవికి ఏమాత్రం తీసిపోడు అని గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కెరియర్ వేగంను కాస్త తగ్గించిన ఈ మెగా హీరో త్వరలోనే రాజకీయ రంగంలోకి రాబోతున్నాడా అనే చర్చ మొదలైంది. ఇకపోతే ప్రెజెంట్ రోహిత్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయి ప్రస్తుతం సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతేకాదు ఇటీవల తనతో పాటు తన మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మీద ప్రతిపక్ష రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. వారికి కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు. ఇటీవల విజయవాడ వెళ్లి అక్కడ వృద్ధుల అనాథాశ్రమంలో కలిసి వారిని ఆప్యాయంగా పలకరించి తన వంతు సాయం 5 లక్షల విరాళాన్ని కూడా అందించాడు. దీంతో అందరూ త్వరలోనే ఈ మెగా హీరో రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే చర్చ మొదలు పెట్టేశారు. ఇప్పుడైతే ఎలాగో మేనమామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది. ఆయన నడిచే బాట భావాలు కూడా ఈ మెగా హీరోకి అమితమైన ఇష్టమే. ఈ ప్రకారం చూస్తే సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని కూడా లేదని అంటున్నారు. జరిగింది. సో అందరికి బాగుండాలి, అందరికి ఏ సహాయపడగలను అందరికి సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కొనుక్కోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి అవన్నీ అందజేస్తాను వచ్చాను. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉంది. చెక్ ఇవ్వడానికి నేను కలవచ్చండి. తిరిగి ఇంకా ఎవరు కలుస్తాను తిరిగి. అన్ని సక్రమంగా ఉన్నాయి. ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నది మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా, ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో వర్క్ విల్ షో అండి. ఆయన పని చేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.